హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కేంద్రంలోని బీజేపీ పెద్దలు మోదీ, అమిత్ షా ఇలాంటి వాళ్ళు వేసే వ్యూహాలను అవి అమలు అవుతున్నా కూడా చాలామంది అంత ఈజీగా పసిగట్టలేని పరిస్థితి ఉంటుంది. మనందరం రీసెంట్గా జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను జనరల్గా ఈసీ నిర్వహిస్తోంది కదా అని అనుకుంటూ ఉన్నాం. కానీ మమతా బెనర్జీ ఒక విషయాన్ని బయట పెట్టే వరకు దీని గురించి ఎక్కడా కూడా చర్చనే జరగలేదు. తాజాగా మమతా బెనర్జీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అనధికారికంగా ఎన్ఆర్సీ ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నారు. దీనివల్ల మన దేశంలో పెద్ద ఎత్తున ఎన్ఆర్సీ అనేది అమలవుతుంది. ఇదే కనుక జరిగితే పెద్ద ఎత్తున ఈ దేశంలో నుంచి చాలామంది వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది దేశానికి చాలా ప్రమాదకరం అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అయితే ఇది మన దేశానికి ప్రమాదకరమో కాదో పక్కన పెడితే నిజంగా మన దేశంలో ఎన్ఆర్సీ అనేది ఇప్పుడు పాక్షికంగా అమలు అవుతున్నట్లే చెప్పుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించడం ద్వారా నిజమైన ఇండియన్ ఓటర్లు ఎవరు అండ్ విదేశీ అక్రమ వలసదారులు ఎవరు అనే విషయం ఇట్టే తేలిపోనుంది. ఈ ప్రక్రియ కనుక పూర్తయితే ఖచ్చితంగా ఎన్ఆర్సీకి దాదాపు 70% పూర్తయినట్టే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఆధార్ ఓటర్ కార్డులు ఎవరైతే కోల్పోతారో వారందరినీ కూడా మన దేశం నుంచి తిప్పి పంపేందుకు యూపీ లాంటి రాష్ట్రాలు సిద్ధమవుతూ ఉన్నాయి. తాజాగా యోగి ఆదిత్యనాథ్ ఒక కీలకమైన ఆదేశాలు అన్ని జిల్లాలకు జారీ చేశారు. అదేమిటంటే అన్ని జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలో డిటెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేసుకోండి. ఎస్ఐఆర్ ప్రక్రియ ఫిబ్రవరిలోపు పూర్తవుతుంది కాబట్టి ఈలోపే మీరు డిటెన్షన్ సెంటర్లు అంటే అక్రమ వలసదారులను తీసుకువెళ్ళి ఒక క్యాంపుల్లో ఉంచడానికి వీటిని ఏర్పాటు చేయండి. సో దీని ద్వారా ఈ అక్రమ వలసదారులు ఎవరైతే తేలుతారో వాళ్ళందరినీ ఈ క్యాంపుల్లో తరలించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి అని యోగి ఆదిత్యనాథ్ కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే నిజంగా మన దేశంలో పాక్షికంగా ఎన్ఆర్సీ అమలు అవుతోందనే చెప్పుకోవాలి. అయితే ఈ ఎన్ఆర్సీ అంటే ఏమిటి, దీనివల్ల మన దేశానికి వచ్చే ఉపయోగం ఏమిటి అండ్ మమతా బెనర్జీతో పాటు ఇండి కూటమి దీన్ని చూసి ఎందుకు భయపడుతోంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ కంటెంట్ మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నిజానికి మన దేశంలో పెద్ద ఎత్తున అక్రమ వలసదారులు నివాసం ఉంటూ ఉన్నారు. 2016లో కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే మన దేశంలో 2 కోట్ల మంది అక్రమ వలసదారులు నివాసం ఉంటూ ఉన్నారు. అది ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయి ఉంటుంది అని అంచనా వేస్తూ ఉన్నారు. ఎందుకంటే మమతా బెనర్జీ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓట్ల సంఖ్యను తన ఓటు బ్యాంకును పెంచుకోవడానికి అని పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులను తన రాష్ట్రానికి తీసుకొచ్చి అక్కడ ఆశ్రయం కల్పించే ప్రయత్నాలు చేశారు. దీనివల్ల మన దేశంలో కొన్ని లక్షల మంది బంగ్లాదేశీ అక్రమ వలసదారులు పశ్చిమ బెంగాల్తో పాటు ఇతర రాష్ట్రాలకు వలస వచ్చి నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే వీళ్ళ వల్ల మన దేశానికి డెమోగ్రఫిక్ చేంజ్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఒక ప్రాంతంలో వీళ్ళంతా వచ్చి సెటిల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వీళ్ళ సంఖ్యను పెంచుకుంటారు. తద్వారా లోకల్ ఆర్థిక వ్యవస్థలైన మార్కెట్లు ఇలాంటి వాటిలో మధ్యలో వీళ్ళు ఒకసారి పెనట్రేట్ అవుతారు. తర్వాత పక్కన ఉన్న వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేసి ఆ మార్కెట్ మొత్తాన్ని క్యాప్చర్ చేసుకుంటారు. దీని ద్వారా లోకల్గా ఉన్న హిందువులు కానీ ఇతర మతాల ఇండిజినియస్ పీపుల్ అందరినీ కూడా వీళ్ళు ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఆ ప్రాంతం మొత్తం డెమోగ్రఫిక్ చేంజ్ జరుగుతుంది. తద్వారా మన దేశ పీపుల్కు మన దేశంలోనే స్థానం లేకుండా చేయడంలో వీళ్ళు చాలా నిష్ణాతులనే చెప్పుకోవచ్చు. నిజానికి మన ఇతర ప్రాంతాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా లేదు. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళైతే సెటిల్ అవుతూ ఉన్నారు కాబట్టి పెద్ద సమస్యగా అనిపించడం లేదు. కానీ వెస్ట్ బెంగాల్, అస్సాం ఇలాంటి బంగ్లాదేశ్ బార్డర్ స్టేట్లలో ఈ సమస్య చాలా విపరీతంగా ఉంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే వెస్ట్ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో 66% ఇస్లాం జనాభా ఉంది. అయితే వీళ్ళలో చాలా ఎక్కువ మంది అక్రమ వలసదారులు అని గణాంకాలు సైతం చెబుతూ ఉన్నాయి. తాజాగా ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహిస్తూ ఉండగా హౌరా జిల్లాలోని కొన్ని గ్రామాల్లో 80% ఆఫ్ ఇల్లు ఖాళీ అయిపోయాయి. వీళ్ళంతా కూడా మమ్మల్ని అక్రమ వలసదారులుగా గుర్తించి అరెస్టు చేస్తారేమో అనే భయంతో తమ సొంత దేశమైన బంగ్లాదేశ్కు వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. దీన్ని బట్టి చూసుకుంటే మన దేశంలో ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. జస్ట్ ఒక గ్రామంలో
80% ఆఫ్ అక్రమ వలసదారులు ఉన్నారంటే వెస్ట్ బెంగాల్లో ఎంతమంది ఉంటారు, మన దేశవ్యాప్తంగా ఎంతమంది ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు బీజేపీ పాలిత రాష్ట్రాలు వీళ్ళందరినీ వెళ్ళగొట్టడానికని అక్కడక్కడ స్పెషల్ డ్రైవ్లు నిర్వహించడం, వీళ్ళను గుర్తించే ప్రక్రియ చేపట్టడం ఇలాంటివి చేస్తూ ఉంది. కానీ ఇది ఇంకా పూర్తి స్థాయిలో జరగడం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పాక్షికంగా జరుగుతున్న పరిస్థితి. ఇక ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళందరినీ పూర్తిగా గుర్తించాలి అండ్ గవర్నమెంట్ పరంగా అధికారిక లెక్కలను తేల్చాలంటే దీనికి ఏదో ఒకటి పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్ నిర్వహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అందులో భాగంగానే EC/SIR ప్రక్రియ అనేది దీనికి ఉపయోగపడుతుంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. నిజానికి ఇది EC అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. ఇది నిర్వహించేదానికి అండ్ కేంద్రంలోని ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదు. కానీ ఎప్పుడైనా ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అయినా కూడా పొలిటికల్ కన్సెంట్ లేకుండా ఎలాంటి పనిని చేయలేదు. ఒకవేళ SIR ప్రక్రియను నిర్వహించడానికి EC ముందుకు వచ్చినా కూడా ప్రభుత్వ పరంగా దీన్ని అడ్డుకోవాలంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అనే విషయంలోనూ ఇతరత్ర విషయాలను కారణంగా చూపి దీన్ని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి వీలుంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం దీనికి ఫుల్గా ఓకే చెప్పింది. అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ కూడా సముఖత వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇందులో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం వల్ల మాత్రమే ఈ SIR ప్రక్రియ అనేది జరుగుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే మన దేశంలో సరిగ్గా NRC ఎటువంటి విధానాలను అయితే అమలు చేయాలనుకున్నారో అలాంటి విధానాలే SIR ప్రక్రియ ద్వారా పూర్తవుతోంది అని మనం చెప్పుకోవచ్చు. NRC ప్రక్రియ అంటే మన దేశవ్యాప్తంగా సిటిజన్షిప్ను నమోదు చేసుకుంటారు. ఈ సిటిజన్షిప్లో అక్రమ వలసదారులు ఎవరు, మన భారతీయులు ఎవరు అనే దానికి సంబంధించి పూర్తి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి సరిగ్గా ఈ SIR ప్రక్రియలో కూడా పూర్తి డాక్యుమెంట్ వెరిఫికేషనే జరుగుతుంది. అంతేకాకుండా ఆధార్ కార్డును ఎక్కడా కూడా ఒక ప్రూఫ్గా దీన్ని గుర్తించడం లేదు. ఎందుకంటే ఈ ఆధార్ కార్డును ఇతరత్ర విదేశీయులు కూడా మన దేశంలో చాలా ఈజీగా పొందడానికి వీలవుతుంది. కాబట్టి దీన్ని సుప్రీంకోర్టుకు కొన్ని పార్టీలు తీసుకువెళ్ళినా కూడా EC స్పష్టంగా తేల్చి చెప్పింది, ఆధార్ను మేము సిటిజన్షిప్గా భావించలేం, సో దీన్ని మేము పరిగణించము అని EC తేల్చి చెప్పడంతో మన దేశంలో ఇకపై నుంచి ఈ NRC పాక్షికంగా అమలు అవుతుంది. అంతేకాకుండా యూపీ లాంటి రాష్ట్రాలు దీని నుంచి ఎవరైతే ఓటర్ కార్డు కోల్పోతారో వాళ్ళందరినీ కూడా స్పెషల్గా విచారణ జరిపించి వాళ్ళలో ఎవరు అక్రమ వలసదారులు అనే విషయాన్ని తేల్చి మరి వాళ్ళను డిటెన్షన్ క్యాంప్లో ఉంచడానికి సైతం ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే SIR ప్రక్రియ ఒక బీహార్లో మాత్రమే పూర్తయింది. ఇందులో 66 లక్షల ఫేక్ ఓట్లు బయటపడ్డాయి. అయితే ఇందులో కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళను ఒక అంచనా ప్రకారం దాదాపు 20 లక్షల మంది వరకు అక్రమ వలసదారులు ఉండవచ్చు అని కొన్ని గణాంకాలు చెబుతూ ఉన్నాయి. సో అదేవిధంగా యూపీలో కూడా పెద్ద ఎత్తున అక్రమ వలసదారులు నివాసం ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈ SIR ప్రక్రియ పూర్తి కాగానే వీళ్ళందరి లెక్క తేల్చేందుకు యోగి ఆదిత్యనాథ్ సైతం సిద్ధం అవుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రక్రియ కనుక పూర్తయితే ఖచ్చితంగా హిమంత బిశ్వ శర్మ లాంటి వాళ్ళు కూడా తమ రాష్ట్రంలో ఇదే పనిని చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తద్వారా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ ఈ ప్రక్రియను కనుక ఫాలో అయితే ఖచ్చితంగా మన దేశంలో అక్రమ వలసదారులు దాదాపు క్లీనప్ అయ్యే అవకాశమే ఉంటుంది. ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్ ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా ఇప్పటికే స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి మరి వీళ్ళందరి లెక్క తేల్చే పనిలో పడ్డాయి. కాబట్టి SIR నివేదిక కనుక ప్రభుత్వానికి అందితే ఖచ్చితంగా వీళ్ళ లెక్క చాలా ఈజీగా తేలిపోతుంది. తద్వారా మన దేశంలో దాదాపు సగభాగం క్లీనప్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన భాగం NRCని అమలు చేస్తే మిగిలిన వాళ్ళంతా కూడా క్లీనప్ అయిపోతారు. తద్వారా మమతా బెనర్జీ ఊహించిన దానికంటే ముందే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. తాజాగా ఆమె చెప్పిన వ్యాఖ్యల ప్రకారం మన దేశంలో పాక్షికంగా NRC అమలు అవుతోంది అని చెప్పారు. నిజంగా మన దేశంలో NRC అమలు అవుతోంది. అక్రమ వలసదారులు అందరి లెక్క తేల్చే పనిలో బీజేపీ పడింది. త్వరలోనే వీళ్ళందరినీ కూడా తమ సొంత దేశానికి పంపించే వరకు కేంద్ర ప్రభుత్వం విశ్రమించబోదు అని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.